శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. సూత మహాముని, శౌనకుడు మొదలైనటువంటి మహర్షులందరినీ కూడా చూసి ఇలా చెబుతాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగించేటటువంటి వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకనాడు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఉంటే నాకు సెలవివ్వండి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెబుతాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాభి సంపదలను ఇచ్చేటటువంటి వ్రతం ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చెయ్యాలి. పార్వతీదేవి ఇలా చెబుతుంది: ఓ నాదా, మరి ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఆ రోజున ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా అసలు వ్రత ఆచరణ చెయ్యాలి? దీన్నెవరైనా ఇంతకుముందు చేశారా? ఆ వివరాలు కూడా చెప్పండి స్వామి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీదేవి యొక్క వ్రత విశేషాల గురించి చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. పూర్వం మగధ దేశమున కుండినం అనేటటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం నిండా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలు కలిగినటువంటి ఇల్లు ఉండేవి. అందులో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పుష్పాలతో కొలచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో కూడా ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఎంతో అనుకోగా ఉన్నటువంటి ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. అలా ఒకనాడు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరినటువంటి వరాలను ఇస్తాను అని అలా ప్రత్యక్షమైనటువంటి ఆ అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి దేవి కలలో కనిపించిందని చెప్పి ఎంతో సంతోషించి వరలక్ష్మీదేవికి కలలోనే ప్రదక్షిణా నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తాయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాయే అంటూ అనేక విధాలుగా ఆ తల్లికి స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారమ్మా, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసినటువంటి పూజాఫలం వల్ల ఇప్పుడు నీ దర్శనం నాకు కలిగింది తల్లి అని అనగా ఆ వరలక్ష్మీదేవి మరింత ఎక్కువగా సంతోషిస్తుంది. ఆ వెంటనే మెలకువ వచ్చి చారుమతి 4 వైపులా చూస్తే వరలక్ష్మీదేవికి ఆమెకు కనిపించలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో, తాను కలగన్నానని చెప్పి. వెంటనే భర్తను, అత్తమామలను లేపి వారందరికీ కూడా కల గురించి చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ప్రోత్సహిస్తారు. అలా చారుమతి తన ఇరుగు పొరుగులో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఆ వ్రతం గురించి చెబుతుంది. వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠతో చారుమతి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందో, ఎప్పుడు ఈ వ్రతం చేస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలా వారు ఎంతో ఎదురు చూసిన తర్వాత పౌర్ణమి ముందు శుక్రవారం రానే వస్తుంది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజని చెప్పి వారు మరింత ఉత్సాహంతో చారుమతి అలాగే మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా పూజ కోసం ఉపక్రమిస్తారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ కూడా చేరుకున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకారంతో కలశాన్ని ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఇలా చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేశారు.
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీత భవ సర్వదా అంటూ అమ్మను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశాపచార పూజను చేశారు. 9 సూత్రాలు కలిగినటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. అలా వరలక్ష్మీదేవికి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తరువాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమంటూ శబ్దం వినిపిస్తుంది. వెంటనే వారు తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైనటువంటి ఆవరణాలు కనిపిస్తాయి. అలా చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలిగాయని చెప్పి ఎంతో మురిసిపోతారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటటువంటి నవరత్నాలతో కూడినటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి. ఇంక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది దేవి. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషణాలంకృతులవుతారు. అలా చారుమతి మొదలైనటువంటి ఆ స్త్రీల ఇళ్ళన్నీ కూడా స్వర్ణమయమవుతాయి. వాళ్లకు రథగజతురగ వాహనాలు ప్రసాదింపబడతాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికై వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వస్తాయి. ఆ స్త్రీలు, చారుమతి వారందరూ కూడా కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరిస్తారు. ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో కలిసి తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనాల్లో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి యొక్క భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటలా, చారుమతి ఎంత అదృష్టవంతురాలో అని అనుకున్నారు. చారుమతికి ప్రత్యేకమైనటువంటి విధానం తన మటుకే దాచుకుని తన ఒక్కటే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసినటువంటి చారుమతి ఎంత పుణ్యాత్మురాలో. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినటువంటి మనం ఇంకెంత భాగ్యవంతులమో అని చెప్పుకుంటూ ఆ స్త్రీలందరూ కూడా మురిసిపోతారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ధనకనక వస్తు వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కూడా కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, వినిపించిన వారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అని పరమేశ్వరుడు చెప్పగా పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇలా సూతమహాముని శౌనకుడితో సహా మిగతా ఋషులందరికీ కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథను, వ్రత విధానాన్ని తెలియజేసి, మున్లారా విన్నారు కదా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అలా కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు అన్నీ కూడా మంచి చేస్తుంది అని చెబుతాడు. ఇప్పుడు పిచ్చుక చేసినటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక మహా అద్భుతమైనటువంటి మహావనంలో సకల జీవరాశి నివసిస్తూ ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న సాధారణమైనటువంటి పిచ్చుక ఉండేది. మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడడం, ఆడడం, రంగురంగుల ఈకలతో ఉండడం దానికి ఏదీ తెలియదు. అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవిస్తూ ఉండేది. ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్నటువంటి కొద్దిపాటి దానిలోనే అది చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉండేది. భగవంతుడు నాకు కడుపు నిండా తిండి, తలదాచుకోవడానికి ఒక గూడు ఇచ్చాడు, అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉండేది. ఇలా ఉండగా శ్రావణ మాసం వస్తుంది. అడివంతా పచ్చగా మారిపోతుంది. వర్షాలు కురుస్తూ ఉంటాయి. నదులు, చెరువులు నిండుతాయి. శివభక్తులు దేవతార్చనలు చేస్తూ ఉండేవారు. తమ పూజలతో, భజనలతో ఆ అడవిని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేశారు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపరమైనటువంటి మాసమని మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తులను అందరినీ కూడా సందర్శించి వారికి సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతాం. అలా ఒకనాడు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వస్తుంది. ఆమె అడవిలో ఉన్నటువంటి అన్ని జీవులను, వాటి మనసులను పరిశీలిస్తూ ఉంటుంది. పెద్ద పులులు, ఏనుగులు, నెమళ్ళు, జింకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో, తమ తమ కష్టాలతో ఉన్నట్లుగా ఆమె గమనిస్తుంది. అలాగే ధనం కోసం ఆరాటపడేటటువంటి మనుషులు, భోగభాగ్యాల కోసం తపించే జీవులు ఇలా అందరూ కూడా తమలో ఏదో ఒక లోటుతో కనిపిస్తారు. లక్ష్మీదేవి అలా వెళుతూ వెళుతూ ఉండగా ఆ చిన్న పిచ్చుక లక్ష్మీదేవికి కనిపిస్తుంది. ఆ పిచ్చుక తన చిన్న గూడులో కూర్చొని
తాను సేకరించినటువంటి కొన్ని గింజలను ఆనందంగా తింటూ ఉంటుంది. బయట వర్షం పడుతున్నా దాని గూడులో వెచ్చగా ఉంటుంది. అది తన గూడు చూసి, ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని చెప్పి మనసులో కృతజ్ఞత చెప్పుకుంటుంది. పిచ్చుక ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు. ఎలాంటి అసంతృప్తి లేదు. ఉన్నదాంతోనే అది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. దాని కళ్ళల్లో నిజమైనటువంటి సంతృప్తి, ప్రశాంతత కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ పిచ్చుకను చూసి ఎంతో ఆశ్చర్యపోతుంది. అలాగే చాలా సంతోషిస్తుంది. అందరూ కూడా సంపద కోసం వెంపర్లాడుతుంటే ఈ చిన్న పిచ్చుక తనకున్నటువంటి కొద్దిపాటి దాంతోనే ఇంత ఆనందంగా ఉందే అనుకుంటుంది. ఆమె వెంటనే పిచ్చుక దగ్గరకు వెళ్తుంది. ఓ పిచ్చుక, నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు. నీకెలాంటి కోరికలు లేవా అని అడుగుతుంది లక్ష్మీదేవి. పిచ్చుక లక్ష్మీదేవిని చూసి వినయంగా, అమ్మా, నాకు కడుపు నిండా తిండి, తలదాచుకోవడానికి ఒక చిన్న గూడు ఉన్నాయిగా, ఇది నాకు చాలు. నేను సంతోషంగా ఉన్నాను అని బదులు చూతుంది. లక్ష్మీదేవి ఎంతో నవ్వుతూ, నీవు కోరుకుంటే నేను నీకు ఇప్పుడే ఇక్కడే అంతులేనంత సంపదిస్తాను. పెద్ద పెద్ద భవనాలు, బంగారు గింజలు, విలువైనటువంటి రత్నాలు, ఏది కావాలంటే అది కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అంటుంది. పిచ్చుక ఒక క్షణం ఆలోచిస్తుంది. తర్వాత, అమ్మా, నాకున్నది చాలు. సంపదలు నాకు మరింత ఆందోళనను మాత్రమే ఇస్తాయి. వాటిని కాపాడుకోవడానికి నేను నిద్రలేనటువంటి రాత్రులు గడపాల్సి వస్తుంది. నాకు అవసరం లేదు. నాకు నిజమైనటువంటి సంపద అంటే ఈ సంతృప్తి మాత్రమే. మీరు నాకు మరింత సంపద ఇవ్వాలనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైనటువంటి గూడు, ఇవి రెండూ ఉండేలాగా ఆశీర్వదించండి చాలు. అంతేకాదు, నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు, అనుగ్రహం ఎప్పుడూ ఒకేలా లభించేలా చెయ్యండమ్మా అంటూ వినయంగా కోరుకుంటుంది. పిచ్చుకకున్నటువంటి నిస్వార్థమైనటువంటి సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అబ్బురపడుతుంది. ఓ పిచ్చుక, నీ సంతృప్తి, నీ వినయం నన్ను కదిలించాయి. నిజమైనటువంటి సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ శ్రావణ మాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించే వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అంటూ ఆశీర్వదించి మాయమైపోతుంది. అప్పటి నుండి ఆ పిచ్చుక ఎప్పటికీ ఆకలి బాధపడలేదు. దాని చిన్న గూడు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉండేది. అది ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించేది. ఈ కథ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి, సంతృప్తితో జీవించే వారికి అంతులేనటువంటి సంపద, ఆనందం లభిస్తాయని మనకు తెలియజేస్తుంది. నిజమైనటువంటి సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనే దానిలో కాకుండా మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలో మాత్రమే ఉంటుంది. పిచ్చుక తనకున్నటువంటి కొద్దిపాటి దాంతోనే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందింది. లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాకుండా నిస్వార్థమైనటువంటి భక్తి, సంతృప్తి, ధర్మంతో జీవించే వారికి తన యొక్క కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. అంతులేనటువంటి కోరికలు మనిషిని ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంచుతాయి. కోరికలను అదుపులో ఉంచుకోవడం ఆనందానికి గొప్ప మార్గం. మనకు లభించినటువంటి ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మరింత ఆనందం, శాంతి లభిస్తాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు, సంతృప్తి రెండూ లభిస్తాయి. ఈ కథ మనకు జీవితంలో నిజమైనటువంటి సంపద ఏమిటో తప్పకుండా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. మరి ఆ సంపద ఏమిటి, ఎలా లభిస్తుందనేది కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. మనం ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ భగవంతుడు ఇచ్చిన దానితో ఆనందంగా ఉంటే ప్రతి క్షణం కూడా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ జీవితంలో ఎలాంటి లోటు ఉండదని చెప్పి మనం నమ్మకంగా ఉంటే అదే మనకు 10,000. అదే మనల్ని అదృష్టవంతులుగా చేస్తుంది. పూర్వకాలంలో కాంచీపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ధర్మవంతమైనటువంటి ఒక బ్రాహ్మణుడు. అతని పేరు గౌతమ మహర్షి. అతను ఎంతో చక్కగా ఆ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందినవాడు. అతని భార్య పేరు చంద్రముఖి. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా పతివ్రతల తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉండేది. అయితే వారికి ధనం లేకపోయినా ఆత్మవిశ్వాసం, ధర్మనిష్ట, లక్ష్మీదేవిపై అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండేవి. అలా వారు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క పూజలను చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకనాడు ఆమె ఊరిలో ఉన్నటువంటి కొంతమంది మహిళలను చూస్తుంది. వారందరూ కూడా శ్రావణ మాస శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆమెకు మహా సంతోషం వేస్తుంది. కానీ తాను పూజ చేయడానికి సరిపడా ఆమె దగ్గర వస్తువులు లేవు. అయినప్పటికీ ఆమె కూరగాయలు అమ్ముతూ ఉండేది.
అలా ఆ రోజు కూడా ఆమె కూరగాయలను అమ్ముకొని వచ్చినటువంటి అతి కొద్దిపాటి ధనాన్ని సంపాదిస్తుంది. ఆ డబ్బుతో ఆమె పసుపు, కుంకుమ, బియ్యం, పుష్పాలు కొనుగోలు చేసి పసుపు గౌరమ్మను లక్ష్మీదేవి యొక్క ప్రతినిధిగా తయారు చేసి భక్తితో పూజిస్తుంది. ఆమె ఆ విధంగా వ్రత సంకల్పం చేసుకుంటుంది. ఆ ఏడాది ప్రతి శుక్రవారం పూజ చేస్తానమ్మా, నీవు నా ఇంట్లో ధన సంపదకు కాకపోయినా కనీసం శాంతిగా నిలిచిపో అని చెప్పి ఆమె సంకల్పం చేసుకొని హాయిగా పూజను పూర్తి చేస్తుంది. ఇక ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ఎంతో ఆనందించి ఒక వృద్ధ మహిళ రూపంలో ఆమె ఇంటికి వచ్చింది. వృద్ధురాలిగా వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆమెను ఈ విధంగా ప్రశ్నిస్తుంది. అమ్మా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీవు ఎంతో సంతృప్తిగా ఉన్నావు. అంతేకాకుండా నీకు వచ్చినటువంటి అతి చిన్న సంపాదనతో అమ్మవారిని చాలా చక్కగా పూజిస్తున్నావు. ఇది ఎలా సాధ్యం అని అడుగుతుంది. అప్పుడు ఆమె నవ్వుతూ ఇలా చెబుతుంది. ఆమెకు అమ్మకు వస్తువుల కంటే మనసు ముఖ్యం. భక్తితో అన్నం పెట్టిన మనసు వెండి పాత్రల కన్నా కూడా గొప్ప శ్రేష్టం అని చెబుతుంది. దానికి ఆ వృద్ధురాలి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఇలా చెబుతుంది. నిజమే, నీ నిజమైనటువంటి భక్తిని చూసి నేను ఎంతో సంతృప్తి పొందాను. నేను శ్రీ మహాలక్ష్మిని, నీ ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి ఇక్కడకు వచ్చాను అని చెబుతుంది. అప్పుడు ఆమె తక్షణమే ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని ధరించి లక్ష్మీదేవిగా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక చంద్రముఖి భయపడి ఆమెకు నమస్కరిస్తుంది. లక్ష్మీదేవి ఆమెకు ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆమె ఆ ఇంట్లో ఆ రోజుతో ధనం, ధాన్యం, శాంతి, ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఇస్తుంది లక్ష్మీదేవి. ఇక ఆమెను చూసినటువంటి పక్కింటి వారు తనకు దక్కినటువంటి అదృష్టాన్ని కుతూహలంతో చూసి ఆశ్చర్యపోతారు. వారు కూడా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పాటించడం మొదలుపెట్టారు. అలా ఆ ఊరు మొత్తం ఆ వ్రత కథ గురించి, అలాగే చంద్రముఖి చేస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పూజల గురించి అందరికీ తెలిసిపోతుంది. అలా లక్ష్మీదేవి యొక్క వ్రత మహిమను తెలుసుకొని ఆ ఊరి వారందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున గొప్పగా లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సందేశం ఏమిటి అంటే, భక్తికి ధనానికి సంబంధం లేదు. లక్ష్మీదేవి ఎప్పుడైనా కానీ నిజమైనటువంటి భక్తిని మాత్రమే గుర్తిస్తుంది. పవిత్రమైనటువంటి సంకల్పం ఉంటే దేవతలు తప్పకుండా మన దగ్గరకు వచ్చి మరీ అనుగ్రహిస్తారు. వ్రతం అంటే ఆచరణలో భక్తి, మనసులో శ్రద్ధ ఉండాలి. ఇంకా మరొక శ్రావణ శుక్రవారం వ్రతకథ గురించి తెలుసుకుందాం. పూర్వం ప్రాచీన భారతదేశంలో ధర్మపురి అనే ఒక నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు ధర్మగుప్తుడు. అతనికి అపారమైనటువంటి ధనధాన్యాలు, పలు వాణిజ్య సంస్థలు ఉండేవి. అయితే ఆయన భార్య పేరు సౌమ్యలక్ష్మి. వారు నిత్యము కూడా దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవారు. అనేక వ్రతాలను పాటించేవారు. అలాగే భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేవారు. అయితే వారిద్దరికీ సంతాన సౌభాగ్యం లేక ఎప్పుడూ కూడా దాని గురించి దుఃఖిస్తూ ఉండేవారు. అయితే ఒకనాడు ఆ ధర్మగుప్తుడు విపరీతమైనటువంటి వణికే వానలో ప్రయాణిస్తూ ఉండగా ఒక అడవి వస్తుంది. ఆ అడవిలో ఉన్నటువంటి ఒక పాత శివాలయం వద్ద విశ్రాంతి తీసుకుంటాడు ధర్మగుప్తుడు. అక్కడ ఒక వృద్ధ సన్యాసిని తపస్సు చేస్తూ కనిపిస్తాడు ధర్మగుప్తుడికి. అయితే ధర్మగుప్తుడు ఎంతో వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి ఆ సన్యాసినికి తన యొక్క బాధంతా కూడా వివరించి చెబుతాడు. అప్పుడు ఆ సన్యాసిని, శ్రావణ మాసంలో శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. మరి ఆ రోజున ఉపవాసంతో అమ్మను పూజించి ఆమె కథను శ్రద్ధగా వినాలి. లక్ష్మీదేవి సంతానదాయకురాలే కాకుండా ఐశ్వర్య ప్రదాయిని కూడా. కాబట్టి ఈ విధంగా నీవు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని కడు శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజించు అని చెప్తాడు. అతను వెంటనే ఇంటికి వచ్చి సౌమ్యలక్ష్మితో కలిసి వ్రతం ఆచరించడం ప్రారంభిస్తాడు. అలా వారు ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారు. పసుపుతో అమ్మవారిని అలంకరించేవారు. పూలతో పూజ చేసి పాయసం, అప్పాలు నైవేద్యంగా సమర్పించేవారు. వ్రతకథను చెప్పుకునేవారు. పూజానంతరం బ్రాహ్మణులు స్త్రీలకు చక్కగా దక్షిణ తాంబూలాలు ఇచ్చేవారు. ఇక 8వ శుక్రవారానికి లక్ష్మీదేవి వారికి స్వప్నంలో ప్రత్యక్షమై, భక్త, మీ భక్తికి నేను ప్రసన్నమయ్యాను. మీ ఇంటి ఆడపిల్లగా అతి త్వరలోనే జన్మించబోతున్నానంటూ వరమిస్తుంది. అనుకున్నట్లుగానే కొద్ది కాలంలో సౌమ్యలక్ష్మి గర్భవతిగా మారింది. పన్నంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఇలా ఆమె పుట్టినరోజు నుండి ఇంట్లో ధనవర్షం ప్రారంభమైంది. పూర్వం లేనటువంటి సంపదంతా కూడా వచ్చి చేరింది. ఆ ఆడపిల్ల ఎదిగే కొద్దీ ఆమె లక్ష్మీదేవి అవతారంగా భావింపబడింది.
ఆమె తలుపు తట్టి వచ్చేటటువంటి అన్ని కష్టాలకు కూడా పరిష్కారం చూపించేది. అలా నిదానంగా ఆమె పేరు మహిమాన్వితంగా గొప్పగా పేరు మారిపోయింది. ఆ కథ ధర్మపురిలో మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో వ్యాపించడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఎవరైనా కానీ శ్రద్ధగా వ్రతం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది. కుటుంబంలో ధనధాన్య సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. అమ్మవారి వాసం ఇంట్లో స్థిరమవుతుంది. ఇక పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు కదా. అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడగగా, పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది. ఆమె దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడ అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల ఆమె ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలను ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క స్వయం కృషినని చెప్పి విర్రవీగుతారో, ఎవరైతే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటారో వాళ్ళు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తూలతూగుతారని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, అసలు ఆ వైభవ లక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ యొక్క వ్రతమహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి స్వామి అని వేడుకోగా పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతకథ గురించి శ్రద్ధగా చెప్తాను, విను అని చెప్పి, పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు. అందుకు ఆ తల్లి సంతోషించి మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలు, శక్తి, యుక్తి, భుక్తి అనే వాటిపైన నడుస్తుంది. మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యాకళ సరస్వతి అయి బ్రహ్మతో మసలుతుంది. ఇక నీ స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించమ్మా అని వేడుకుంటాడు. ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది. తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరిస్తుంది. భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కుతుంది. కానీ ఐశ్వర్యమతతో ఇంద్రుడు చేసినటువంటి ఒకానొక దోహానికి దూర్వాసుడు ఇచ్చినటువంటి శాప కారణంగా వైభవలక్ష్మి దూరం అవుతుంది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు. భార్యా విరహ తప్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వల్లనే పునః కలుగుతుందని చెబుతాడు. ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు తాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణిస్తుంది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాసిస్తుంది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాధ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. సర్వ ఐశ్వర్యప్రదాయైనటువంటి ఆ తల్లి మహాభిమాని. ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగినా ఆ తల్లి మన్నించదు. అందుకు ఉదాహరణగా నీకొక కథ చెబుతాను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకై ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరుడమైనటువంటి మనం అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె ఉన్నాం. సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం. అది చూసినటువంటి ఆ భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు.
కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి అలిగింది. తన నివాస స్థానమైనటువంటి విష్ణువక్షస్థలాన్ని తన్నినటువంటి భృగువును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరి మీద అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా వైకుంఠాన్ని విడిచి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొలహాపురం మందు ఉంది. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా? అందుకు ఉదాహరణగా మరొక కథ చెబుతాను విను. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. ఆ వైభవలక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు కూడా వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉన్నారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గింది. వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వారికి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నారు. మహాపండితులైనటువంటి శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనను గౌరవిస్తుందనేటటువంటి భావన కలిగింది. ఇందులో లక్ష్మీదేవి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళకైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారని చెప్పి అనుకుంటాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరు అనుకుంటాడు. అందుకు లక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది. సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చివరకు కట్టుబట్టలతో మిగులుతాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా పెడుతుంది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. రాజుగారి ఆస్థానంలో ఉపదలాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని చెప్పి విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని చెప్పి భ్రమిస్తాడు. అందుకు లక్ష్మీదేవి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది. అంతటితో అతనిలో సద్బుద్ధి నశిస్తుంది. అనుకోని వైర్యంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటాడు. అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు. వెంటనే ఆ రాజు తన సేనలను పంపి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని అతని చెరసాలలో బంధిస్తాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది. వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగానని చెప్పి సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్లనే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు. అలా అతను దైవారాధనలన్నీ కూడా మానేస్తాడు. అతని తలపగురు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానేస్తారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు. అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాలు పాలవుతాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ఆ కారణం వలన అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది. చివరికి అతను దరిద్రుడైపోతాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందిలే అని చెప్పి తన భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని చెప్పి నమ్మేవారు. తాము పస్తులుండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమంటమ్మా అని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి కూడా దయగలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్తుంది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరగా సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు కూడా మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చేయండి. అవ్వ చెప్పిందందా విన్నటువంటి ఆ అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ,
ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు. అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెబుతుంది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడినటువంటి పని కాదు. ఎప్పుడైనా కానీ 4 లేదా 6 లేదా 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకోలేని వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారమో శుక్రవారమో కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మ వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు. నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలివై నా కోరికలు నెరవేర్చని చెప్పి మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనం ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్ణాలతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారం, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడాకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద రవికల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా పెట్టవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు, వెండి నాణ్యాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో, సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్లో పోయాలి. కేవలం ధనకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన నిరుద్యోగులు ఉద్యోగవంతులు అవుతారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ముగిస్తుంది వృద్ధమాత. తక్షణమే ఆ అక్కా చెల్లెలు నలుగురు కూడా వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు. మరుసటి శుక్రవారం వ్రతం ఆరంభిస్తారు. నలుగురు కడుపేద వాళ్ళై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది. ఇక చివరిది అయినటువంటి విశాల తన ముక్కెర నుంచి ధనలక్ష్మిని ఆరాధిస్తుంది. ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తే వారి హృదయంలో ఉన్నటువంటి భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి వైభవలక్ష్మి. వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది ఆదరించే గౌరవించ తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తద్వారా వారు ఉన్నతులవుతారు. సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్ని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడతాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడుతుంది. ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు. ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు. సహజంగానే తెలివి ఉన్నటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెడతాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలు ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి ఎవరినైనా కానీ కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి ఈ విధంగా వివరించాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.